మీ హైట్లో ఏ హీరో అన్న ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో? వేణు ఉండేవారు, ఆయన మంచి హైటే. గోపీచంద్ మీ అంత హైట్ కదా? లేదు కదా. నాగార్జున గారు, నాగ్ గారు కూడా ఏమన్నంటే, నేను ఇట్స్ బీన్ వైల్ లైక్ వర్క్ విత్ హిమ్, బట్ ఆయన 6'3" అయితే ఐ డోంట్ థింక్ సో. అవునా? ప్రభాస్ ఉంటాడు 6'2" ఐ థింక్. రాణా 6'2.5" ఉంటాడు. నా మీద 1/2 ఇంచ్ తక్కువ. ఇది బాగా తెలుసు నాకు, ఎందుకంటే లీడర్ చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ మాకు ఆన్ పార్ చేశాం కదా. రానా మీకంటే తక్కువ అంటే ఇంకా కదా. హీ గాట్ హ్యూజ్ జిజాంటిక్ పర్సనాలిటీ కంపేర్డ్ టు. మీరు ఇంత హైట్, ఇంత మంచి ఫిజిక్ పెట్టుకొని, కోర్స్ మీరు అంటారు హీరోకి కావాల్సింది హైట్, రంగు కాదని, బట్ స్టిల్ మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని అంటుంటారు. కోర్స్ మా ఫీలింగ్ కూడా. అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టిల్ గుర్తింపు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసేది గుర్తింపు కోసం కాదు. ఫస్ట్ పాయింట్, టు బీ ఫ్రాంక్, ఐ వర్క్ బికాజ్ నాకు ఇష్టం వర్క్ చేయడం, ఈ వర్క్ చేయడం. ఓకే. నేను ఇంతకుముందు ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. ఎక్కడండి? కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వైజాగ్లో, ఇక్కడ. ఓకే. నాకు ఎప్పుడు అక్కడ వర్క్లో నాకు కిక్ రాల. అంటే నాకు అలా కూర్చునే ఒకటే దాని మీద కన్సిస్టెంట్గా వితౌట్ అ మూమెంట్, ఆ మొనాటనస్ వర్క్ నాకు ఇష్టం లేదు. సేమ్ అదే అంబియన్స్లో అవర్స్ టుగెదర్, ఐ నెవర్ లైక్డ్ ఇట్. సో అందుకని ఐ చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక వర్క్ సినారియో. ఇలాంటి వర్క్ నాకు ఇష్టం. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈవెన్. సో దాని గురించి ఆ వర్క్ ఎంజాయ్మెంట్ కోసం, సో ద ప్లెజర్ ఆఫ్ లైక్ మీటింగ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్, రకరకాల పీపుల్ని రకరకాల ప్లేసెస్లో వర్క్ చేస్తాం. కంటిన్యూస్ క్రియేటివ్గా ఉంటుంది జాబు, యూనో. సో నాకు ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్. ఓకే. సో మీరు క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అసలు ఏమి అడిగారంట, నిజమేనా? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఐ లవ్ టు వర్క్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. ఏమో నాకు తెలీదు. ఎందుకు అడగరంటే అడుగుతా, అంటే ఐ విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. అలా కాదు, ఇప్పుడు మీరు పూరి గారి మీదనో ఏ త్రివిక్రమ్ గారి మీదనో అడిగితే బ్లైండ్గా ఒప్పేసుకోవచ్చు. నాలాంటి ఒక కొత్త డైరెక్టర్ అడగగానే మీరు ఒప్పుకోవద్దుగా, అంటే ఏది అదేంటి అట్లీస్ట్? ఐ డోంట్ థింక్ సో. నేను వర్క్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ నాట్ హియర్ టు చూస్ థింగ్స్. చూస్ అంటే ఐ మీన్ టు సే, అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్యారెక్టర్, ఐ విల్ అండర్స్టాండ్ ఇట్. అదర్వైజ్ నాకు మార్నింగ్ లేసి, ఎర్లీ మార్నింగ్ లేసి ఐ హ్యావ్ టు వర్క్. నాకు కంటిన్యూస్లీ ఐ హ్యావ్ టు ఎవకేట్ మై సెల్ఫ్, దట్స్ ఆల్. అండ్ దట్ టు ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సినారియో, ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. ఓకే. ఓకే. దట్ గివ్స్ మీ అల్టిమేట్ ప్లెజర్. ఓన్లీ యాక్టింగ్, ఇంకేదన్నా మీ గోల్స్ ఉన్నాయా? యాక్టింగ్ అని కాదు, దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్మాస్ఫియర్ ఐమ్ టాకింగ్ అబౌట్. అదే అట్మాస్ఫియర్లో డైరెక్షన్ కూడా అవ్వచ్చుగా. ఏది డైరెక్షన్ కూడా అవ్వచ్చుగా? లేదు, అదే అంటున్నాను, ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ దీంట్లో నాకు ఇట్స్ గివ్ మీ మోర్ ప్లెజర్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు, నా దగ్గర హైట్ ఉంది, మంచి రంగు ఉంది, ఊర్లోకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ వచ్చేద్దాము బట్టలు సర్దుకొని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అన్లెస్ ఇప్పుడు నీకు ఈ నేచర్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్, టు బి ఫ్రాంక్. సో ఈ లైవ్లీహుడ్ నన్ను ఆర్టికులేట్ చేసింది. సో నాలాగా ఇఫ్ రియల్లీ ఇట్ ఆర్టికులేట్స్ యువర్ చాయిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్, యూ హ్యావ్ టు కమ్. అదర్వైజ్ నరకం కదా. నీకు అనుకున్నది చేయలేనప్పుడే కదా మనిషికి హెల్ అనేది ఏంటో కనపడేది. సో అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ నువ్వు వర్క్ చేస్తున్నావంటే, ఏదో వీళ్ళు చెప్పారు కాబట్టి, లేకపోతే వీళ్ళు చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు చేశారు కాబట్టి ఈ వర్క్ చేస్తున్నాను, ఏదో ఉద్యోగం చేయాలన్నారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అంటే, దట్ ఇస్ అ హెల్ ఇన్ యువర్ లైఫ్. అంతకుమించి నరకం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. నేను మాట్లాడేది ఏంటంటే, నేను హైట్ ఉన్నాను, మంచి రంగు ఉన్నాను. హైట్ రంగులు కాదు, అదే అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇఫ్ దిస్ ప్రొఫెషన్ రియల్లీ ఆర్టికులేట్స్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డూ ఇట్. అదర్వైజ్ అంటే దాంట్లో అవగాహన తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసి మీరన్న ఆ బయలుదేరి వచ్చేవాళ్ళు ఇంకొకడు ఎవడో చెప్పాడని కాదు. దట్స్ ద పాయింట్, హ్యావ్ టు బి నోటెడ్. ఎవరెవరో 100 చెప్తూ ఉంటారు. నీ హార్ట్కి, నీ మైండ్కి, ఇఫ్ దట్ రియల్లీ హిట్స్ యూ, దిస్ ఈజ్ మై థింగ్. రంగు, హైటు డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. పర్సనాలిటీ, అందం, ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్.
ఇట్స్ ఓన్లీ వాట్ యువర్ హార్ట్ డ్రైవ్స్ ఐ ఫీల్. మీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు వైజాగ్లో మీరు ఒక బార్ మెయింటైన్ చేస్తారా? బార్ ఉందా లేకపోతే మీ ఫ్యామిలీకి సంబంధించి? ఏం లేదు, అలాంటి బిజినెస్లు ఎప్పుడు లేవు. లేవా? బట్ ఆ టైంలో మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. గ్యాంగ్స్ ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. ట్రూ నాకు వైజాగ్ నేను వెళ్ళింది 98లో వెళ్ళాను. కొన్ని రోజులు అక్కడెక్కడ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్యూ ర్యాంప్స్ చేశాను, మోడలింగ్ ర్యాంప్స్, బికాస్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ ఒక జాబ్ మీదకి వచ్చాను, మళ్ళీ జాబ్ నచ్చట్లా, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇంకో జాబ్లోకి వచ్చాను, ఇక్కడ అది నచ్చట్లే. సో ఒక వ్యాండరర్ లాగా కపుల్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే వేర్ ఫైనల్లీ ఐ సెటప్ లైక్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ప్లెజర్ ఆఫ్ వర్కింగ్. నథింగ్, అలాంటి గ్యాంగ్స్ ఎప్పుడు లేవు. అస్సలు మీరు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదు? గ్యాంగ్ అంటే ఏంటి నాకు అర్థం కదా. చిన్న చిన్న గొడవలు అలాంటివి ఎప్పుడు లేవు. బ్రాటప్లో కూడా ఎప్పుడు అలాంటిది లేదు. మేబీ చదువుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ఎవరో తెలిసినోడు అమ్మాయిని ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, అని కొడదాం రా అని ఫ్రెండ్స్ అందరూ వెళ్తే ఏదో గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల సైకిల్ వేసుకు వచ్చాను తప్ప ఇంటికి ఎప్పుడు లేదు. అక్కడ నుంచి ఒక చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మీరు అక్కడ అది వదిలేసి రావాల్సి వచ్చింది. అన్నయ్య గారు ఫాదర్, మీ ఓన్ బ్రదర్ మా అన్నయ్య, తను ఇంకా తీసుకొచ్చి తండ్రిలాగా తీసుకొచ్చి సెటప్ మార్చేసారు. అదేం లేదు. నాకు ఎప్పుడు దాని మీదకి లేదు మైండ్, అలాంటి ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు అనిపించలే అలాంటి. నాకు కంటిన్యూస్గా నేను మై జర్నీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ భీమవరం, నేను సర్చ్ చేసింది కంటిన్యూస్గా ఇదే, ఇందాక చెప్పిన పాయింటే, వేర్ ఐ గెట్ అ ప్లెజర్ ఇన్ మై వర్క్. అదొకటి దానికోసం చూశాను, 2-3 జాబులు చేసి మానేసి ఇలా చేసింది ఎందుకంటే దాని గురించి. సో ఫైనల్లీ ఇన్ 2002 డ్యూ టు మిస్టర్ పూరి జగన్నాథ్ గాట్ సెటిల్డ్ హియర్. మిస్టర్ కృష్ణవంశీ, సారీ, అంటే పూరి జగన్నాథ్ కాదు, కృష్ణవంశీ గారు. అంటే పూరి జగన్నాథ్ ఎందుకు వచ్చిందంటే దట్స్ అ బిగ్గర్ క్యారెక్టర్ అనమాట కంపేర్ టు ఖడ్గం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ దాంట్లో జరిగినాయి అవన్నీ. అంతా బిగ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ ఇవ్వడం తర్వాత సో ఐ ఫైనల్లీ గాట్ మై థింగ్ అనమాట. మిమ్మల్ని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేసుకుంటారు? చాలా మృదు స్వభావి సుబ్బరాజు అని అంటారు, చాలా ఎట్ ద సేమ్ టైం విపరీతమైన కోపిస్టి. కోపం ఎవరి మీద పడతాం? కోపం ఏం లేదు, రెండు ఉన్నాయి వేరియేషన్. చాలా మృదు స్వభావి, కోపం ఉంది, చాలా విపరీతమైన కోపం చూపిస్తుంటాం కదా సినిమాలో చూపిస్తారు. బయట ఎవరి మీద కోపడతాం? ఐఎమ్ ఏ లోనర్ బేసికలీ. ఎవరి మీద కోపం చూపించగలం? కోపం ఉండదులే. కృష్ణవంశీ గారితో ఎలా అయిందండి పరిచయం ఇది? నేను ఇనీషియల్ డేస్ ఆఫ్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీలో, సో అది అందరికీ తెలుసున్న నిజమే. సో ఆయన పర్సనల్ మేనేజర్ వెంకట్ అని ఉండేవాడు. నేను అప్పుడు కంప్యూటర్స్ మీద జ్ఞానం ఉన్నవాడినని చెప్పి వాళ్ళ ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ బాగు చేయడం లేదు, అది ఇష్యూ అయిందని తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు కృష్ణవంశీ గారితో నాకు పరిచయం. అప్పుడు వెంకట్ అన్నాడు అన్నమాట, మన దాంట్లో వేషం చేస్తాడు సుబ్బరాజు, ఏదన్నా చేద్దాం అన్నమాట. సరే ఫైన్ అంటే ఒక తెలియని ఆనందం వస్తుంది కదా. సో అప్పుడు వాళ్ళు పిలిచి ఒక టెర్రరిస్ట్ వేషం వేయించారు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యారెక్టర్. దాని తర్వాత ఇమీడియట్గా కేఎస్ రామారావు గారు లొకేషన్లోకి వచ్చినప్పుడు నన్ను వాసు అని ఇంకో టెర్రరిస్ట్ ఉంటే లేదు మానిద్దరం చూసి మానిద్దరిని ఆయన అప్పుడే ఎవరే అతగాడి సినిమా వాళ్ళ అబ్బాయితో చేసేటప్పుడు అందులో 2 క్యారెక్టర్స్ ఇచ్చారు మాకు. సో దోస్ 2 ఆర్ లైక్ వెరీ సరిగ్గా కనపడం అనమాట అలాంటి వేషాలు.